Where the mind is without fear. Where the mind is without fear and the head is held high. Where knowledge is free. Where the world has not been broken up into fragments by narrow domestic walls. Where words come out from the depth of truth. Where tireless striving stretches its arms towards perfection. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habits. Where the mind is led forward by thee into ever-widening thought and action, into that heaven of freedom, my Father, let my country awake. సో ఇక్కడ మేడం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే అంశం మరియు నారో డొమెస్టిక్ వాల్స్ గురించి మాట్లాడమన్నారు. కెన్ వి ఇమాజిన్ ఏ నేషన్ ఆర్ కెన్ యూ ఇమాజిన్ ఏ ప్రోగ్రెస్? 125 సంవత్సరాల క్రితం రాసిన ఈ పోయంకి నిజంగా ప్రోగ్రెసివ్గా ఏమన్నా ఇండియాలో జరిగిందా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. రాము చందు అనే ఇద్దరు పేదరికాన్ని నిర్మూలించడానికి సొంతగా పోడు వ్యవసాయం మొదలుపెట్టారు 125 సంవత్సరాల క్రితం. ఆ తరువాతి తరం అబ్బాయి బానిస సంఖ్యలని తెంచుకొని ఈ బానిసత్వం కాకుండా మరో ప్రపంచం బయట ఉందని పరిగెత్తుతూ వరంగల్ చేరుకొని అక్కడ అంచెలంచెలుగా ఎదిగి 10,000 మంది కార్మిక నాయకుడు అయ్యాడు. ఆ తరువాత అరుణ అనే ఒక అమ్మాయి మన సమాజంలో ఉన్న కులము మతము అనే కంచు కోటలని బద్దలు కొట్టి ఒక నవ సమాజాన్ని నిర్మించడానికి పునాది వేసింది. ఆ తరువాత వచ్చింది ఏఐ యుగం, గ్లోబలైజ్డ్ వరల్డ్స్. వీళ్ళందరూ కూడా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వాళ్ళ కాలంలో వాళ్ళకున్న భయాలని పట్టించుకోకుండా వాళ్ళని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సంస్కరించుకున్నారు. అండ్ వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎస్, జ్ఞానం అనేది ఫ్రీ అన్లెస్ వీ రియలైజ్ ఇట్. ఈ 4 తరాల వాళ్ళు జ్ఞానాన్ని వాళ్ళలో చూసుకొని జ్ఞానవంతంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. అండ్ నారో డొమెస్టిక్ వాల్స్ అని అన్నారు. ఈ నారో డొమెస్టిక్ వాల్స్ అనేవి మన మానవ మనుగడ నుండి పరిగణలో ఉన్నాయి, ఎస్పెషల్లీ భారతీయ సమాజంలో ఉన్నాయి. ఆ నారో డొమెస్టిక్ వాల్స్ని మనం ఎంతవరకు బద్దలు కొట్టగలుగుతున్నాము అనేది మన ఈచ్ ఇండివిజువల్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ మొత్తం కూడా నా ఫ్యామిలీ. రాము వాజ్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, హీ వాజ్ మై గ్రాండ్ ఫాదర్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడము ఆపండి. సమాజం చాలా ముందుకు పోయింది. మనము విక్టిమ్స్ అని మన భుజాల మీద ఎవరో గన్ను పెట్టి ఎవరినో గురి పెడుతున్నారు. అది రియలైజ్ అవ్వండి. ద వరల్డ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి టుడే. కూర్చున్న దగ్గర 10 ఉద్యోగాలు చేసుకొని కోటీశ్వరులు అవ్వచ్చు, కూర్చున్న దగ్గరనే 10 డిగ్రీలు సంపాదించవచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ సమాజంలో మనం బతుకుతూ ఇంకా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ, లేదంటే మనల్ని విక్టిమ్స్గా చూపించి వాళ్ళ గన్నులు గురిపెడుతుంటే అది మీరు యువకులై ఆపాడండి. ప్లీజ్ డియర్ యంగ్ తెలంగాణ, యంగ్ ఇండియా, దిస్ నేషన్ బిలాంగ్స్ టు యూ. గో ఇన్ ఏ ప్రోగ్రెసివ్ పాత్ అండ్ సక్సెస్ స్టోరీస్ చెప్దాము. విక్టిమ్ స్టోరీస్ వద్దు, సమూహ గానమై సక్సెస్ స్టోరీస్ని గానం చేద్దాము. థ్యాంక్ యూ.